నా కూతురుని అవమానిస్తే వాడు కాదు కదా, ఆ దేవుడైనా సరే చుట్టూ పట్టుకుని నడివీధిలోకి లాగుతా. ఈ రోజుతో వాడి జాతకంలో చివరి పేజీ చిరిగిపోయినట్టే. అంత అవసరం లేదు మమ్మీ, వాడి జాతకం నేను పట్టుకొచ్చాను. ఏంటి బేబీ నువ్వు అనేది? కాస్త వివరంగా చెప్పు. ఏపీ గవర్నమెంట్ బెస్ట్ పంచాయతీకి ₹1 కోటి ఇస్తుందట. ఆ పంచాయతీని సెలెక్ట్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ అంటే ఇతను. ₹1 కోటి? అది మాత్రం మనకు రాదు. అనవసరంగా గెలికి అతనితో సున్నం పెట్టుకుంది. అయ్యో, ఈ విషయం ముందే తెలుసున్నా బాగుండేదే. ఇప్పుడు అతను మంచి చేసుకోవడం ఎలా? అమ్మా ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు. అందులో 10% నాకు ఇస్తే మీకు సూపర్ ఐడియా ఒకటి ఇస్తా. 10%గా ఇస్తాను చెప్పు. సాచి నా చెంప మీద ఓ లంపకాయ కొట్టండి. అబ్బా కొట్టండి. నన్ను రక్షించండి మా ప్రభు, నా 2 పక్కల్ని కాపాడండి. కొట్టిన పద్ధతిలో కొట్టకుండా అయ్యాడా పేడా నా 2 చెంపల్ని గమ్ముల్లో వాయించేస్తున్నారు. పొద్దున్నే అంత మంచి పని చేసింది ఎవరయ్యా? నేనే బాబు, వీడే బాబు. మీకు మాకు మధ్య మేకులు కొట్టాడు, మనస్పర్ధలు పెంచాడు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను నువ్వు గంగి గోవులాంటి కూరాడు అని. అందుకేనేంటి నా మీదకి ఆంబోతుని వదిలేరు? అబ్బా, గతాన్ని గుర్తు చేసి చచ్చిన పాముని ఇంకెందుకు చంపుతావు బాబు? అసలు మా కుటుంబం మర్యాదకి మన్ననికి పెట్టింది పేరు. మా ఊరు ఎవరొచ్చినా సరే వాళ్ళు మంత్రులైనా సాధువులైనా యాత్రికులైనా మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాల్సిందే. హోదాలు అంతస్తులు పట్టించుకోవడం నాకు అస్సలు అలవాట్లేదబ్బాయి. అవునండి, మమ్మీ చెప్పింది నిజం అండి. నేను కూడా అంకుల్ మాటలు నమ్మి మీతో అలా ప్రవర్తించాను. కన్ను కొడతావంటాయా? ఆవిడ చెప్పేది అబద్ధమనే? ఓరి నాయను, నువ్వు కొత్తగా వెల్డింగ్ చేయకు బాబు. అసలే పడ్డ లింక్ ఉడకలేని సత్రాను. బాబు, జరిగింది మర్చిపోయి మా ఇంటికి వచ్చి నీ పని అయ్యే వరకు మా ఇంట్లోనే ఉండి మా మర్యాదలు స్వీకరించాలి. నువ్వు కాదంటే నిమ్మికి నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. తప్పదంటారా? తప్పదు బాబు. ఏమిటే, కోడిగురు, చేపల పులుసు, మటన్ ఫ్రై, రొయ్యలు కూర అన్ని సర్దేశావా? అన్ని సర్దేశాను అత్తయ్య. అత్తయ్య అంటే దరిదరుపు మొహం, జిడ్డు మొహం వేసుకుని వరసలు కలిపితే నా స్టేటస్ అవుతుంది. వాళ్ళు ఎదుర్కొంటే అలా పిలిచావంటే చంపేస్తాను. పని మనిషిలా పడి ఉండు, అర్థమైందా? మమ్మీ మమ్మీ వాళ్ళు వచ్చేస్తున్నారు. అబ్బా రండి బాబు, రండి. మసాలా వస్తున్న గుమ్మగుమ్మలాడిపోతుంది గురు. అవునండి, ఏర్పాట్లన్నీ అదుర్స్. మీరు నాకు చాలా బాగా నచ్చేది. థ్యాంక్స్ బాబు. అవును, మీ బాడీలో మీకు బాగా ఇష్టమైన పార్ట్ ఒకటి చెప్పండి. మమ్మీ మమ్మీ టీవీ చెప్పదు, చాలా డేంజర్. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది. అడ్డంటే ఏంటిది? ఇంకా వడ్డం జరగలేదా? బాబు, నిజం చెప్పాలంటే నా బాడీలో నాకు ఏ పార్టు అస్సలు ఇష్టం ఉండదు. కానీ లక్క పిడత లాంటి మా శివరాం మోహన్ అంటే చాలా ఇష్టం. అలాగా? ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. ఆయన అడిగింది మీ బాడీలో పార్ట్. మీరు కూర్చోండి బాబు. మీరు కూడా కూర్చోండి. అమ్మమ్మ, అతిథి దేవో భవ అన్నారు. మీ తర్వాతే మేము. ముందు మీరిద్దరు కూర్చోండి. కనీసం మీరైనా కూర్చోండి. అలాగే బాబు. ఆయన తర్వాత భోంచేస్తారులేండి. నో 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 నో. భర్త అంటే ఎవరనుకున్నారు? హస్బెండ్ తో సమానం. అంటే అతిథి కన్నా ఎక్కువ అన్నమాట. ఆయన భోంచేస్తేనే మేము భోంచేస్తాం. ఏం గురు? ఎస్. వెళ్ళండి. అలాగే. ఏయ్, నువ్వు పైకి వెళ్ళి కొత్త నాప్కిన్స్ పట్టరా. వెళ్ళు. తినండి తినండి. ఏం బాబు, చికెన్ ఎలా ఉంది? చికెన్ బానే ఉంది కానండి, ఏమైంది? టేస్ట్ కొంచెం విచిత్రంగా ఉందండి. అది ఉప్పు వల్ల వచ్చిందో కారం వల్ల వచ్చిందో అర్థం కావట్లేదు. ఇదిగో కంచు, నువ్వు తిని చెప్పు. అయితే నాకు భోజనం అక్కర్లేదు. మీరు కూర్చోండి బాబు. బేబీ, దీన్ని పొరికిన ముక్క అంటారు గాని ఎంగిలి ముక్క అంటారు. నువ్వు తిని చెప్పు. చాలా బాగుంది. ఎందుకు బాగుండదా? దొరికింది ఎవరు? మా గురువు. ఏమే, నాకు కొంచెం చికెన్ వడ్డించు. అడుగుతున్నాడు కదా, 2 ముక్కలు వడ్డించండి. లోపల అయ్యగారు పడిపోయారా? దాని మామూలే కదా, తర్వాత లేస్తారులే. ఏమండి, చాలు. మీకు విషయం చెప్పనా? ఏంటండి? అసలు మా గురువు గారు ఎవరో, ఈ ఊరు ఎందుకు వచ్చారో మీకు ఎవరికైనా తెలుసా? తెలీదే. ఆయన స్పెషల్ ఆఫీసర్ అండి బాబు. రాష్ట్రంలో ఉన్న ఓళ్ళు మొత్తం పంచాయతీలన్నీ పరిశీలించి అందులో ఆయనకు నచ్చిన పంచాయతీకి ₹1 కోటి శాంక్షన్ చేయమని గవర్నమెంట్ ఈయన నియమించింది. ఆ పని మీదనే మేము ఈ ఊరు వచ్చాము. నిజంగానా? మీరింత పెద్ద ఆఫీసర్ అని మాకు అస్సలు తెలియదండి కదా బేబీ? అవును మమ్మీ, మనకు అస్సలు తెలీదు కదా. అస్సలు తెలీదు. ఇదొక్కటేంటి, మా గురుడు గురించి మీకు చాలా విషయాలు అస్సలు తెలీదు. ఏది ఏమైతేనేం బాబు, మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడం నిజంగా ఏనాడో మేము చేసుకున్న అదృష్టం. ఏమండే, మీకు ఇంకో సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి బాబు? మీరు ఈ ఊరికి చేసిన సేవల గురించి విన్నాక
మీ ఆతిథ్యం స్వీకరించాక ఆ డబ్బు మీకే ఇప్పించాలని నిర్ణయించుకున్నాను. వెంటనే ఫ్యాక్స్ లో రిపోర్ట్ పంపిస్తున్నాను. 2 రోజుల్లో డబ్బుతో ఆఫీసర్లు మీ ఇంటి ముందు ఉంటారు. డబ్బుదేముంది బాబు, మీలాంటి వాళ్ళు పరిచయ బాకీ ఉండాలి గాని. వసే లక్ష్మి, నాప్కిన్స్ పట్టరా. అయిపోయింది. ఈ మాత్రం దానికి నాప్కిన్స్ టవల్స్ ఎందుకు అత్తయ్యా? అయ్యో బాబోయ్, అత్తయ్య అనేసారేంటి? పర్వాలేదు, పర్వాలేదు బాబు. దిస్ ఇస్ టూ మచ్. అరే, మరీ అంత బాధపడకు బాబు. నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో, నేను తాంబూలం పట్టుకొస్తా. ఓకే ఓకే. ఇంతసేపు ఏం చేస్తున్నావే? నాన్న గదిలో కింద పడిపోతే పడుకోబెట్టొస్తున్నాను. నాకు చెప్పకుండా గదిలోకి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను. చెప్పు అత్తయ్య. మరి ఎందుకు వెళ్ళావు? నువ్వు వెళ్ళొద్దయ్యా. చేయి చాపు. చాపు. ఇంకొక్కసారి నాకు తెలియకుండా గదిలోకి వెళ్ళావో ప్రాణాలు తీస్తాను. ఏం తప్పు చేసావనమ్మా నీకు ఈ శిక్ష? అబ్బే ఏం లేదండి, పొయ్యి మీద నీళ్లు దింపుతుంటే కాలిందండి. కొందరు అబద్ధాలు ఆడితే అతకదమ్మా. నా కళ్ళలోకి సూటిగా చూడు. నువ్వు ఇంట్లో పని మనిషి కాదు కదా? లేదండి, నేను పని మనిషినేనండి. నీతో ఇంకా అబద్ధాలు ఆడించడం నాకు ఇష్టం లేదు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోమ్మా, నీకే కష్టం వచ్చినా అన్నలాంటి నేను ఉన్నాన్ని మర్చిపోకు. నీకే బాధ కలిగినా నాతో మనసు విప్పి చెప్పడానికి వెనకాడుకు. ఆ చేతికి ఏదైనా మందు రాసుకో. ఏంటబ్బాయి వాళ్ళు ఇంకా రాలేదు? అంత తొందర అయితే అలా అత్త వచ్చేస్తారులే. అయ్యి బాబోయ్, మళ్ళీ అత్తానేసారేంటి? పర్వాలేదులే అబ్బాయి, వరుస కలిస్తే తప్పేముంది. అదిగో మాటలోనే వచ్చేసారు. ఏంటబ్బాయి ఇంతమంది వస్తున్నారు? నీలాంటి భారీ శాలరీకి భారీ అమౌంట్ ఇవ్వాలంటే ఆ మాత్రం భారీగా రావాలి కదా అత్త. కరెక్ట్ కరెక్ట్. రండి రండి. రండి రండి. రండి, రండి, రండి. నమస్కారం. కూర్చోండి, కూర్చోండి. కూర్చోండి. రాజేశ్వరిదేవి గారంటే మీరేనా? Yes. అంటే గత 17 సంవత్సరాలుగా 17 సంవత్సరాలుగా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ రాజేశ్వరి దేవికి, ఇన్నేళ్లు ఏకతాటి మీద పంచాయతీ బోర్డు నడిపిన రాజేశ్వరి దేవికి ఈ పేపర్స్ మీద సంతకం చేయండి. ఇదిగో, ఎందుకైనా మంచిది అందులో ఏముందో చూసి మరి పెట్టవే. మధ్యలో మీ కొడుకు ఏంటండి? ₹1 నెట్ క్యాష్. ఆ మాత్రం ఫార్మాలిటీస్ ఉండవేంటి? ఆలోచించకుండా పెట్టేనమ్మా. థ్యాంక్స్. ఎప్పుడు ఇస్తారు? ఏంటిచ్చేది? ₹1,00,00,000. ఆ వివరాలన్నీ నేను చెప్తాను. 17 సంవత్సరాలుగా ప్రెసిడెంట్ హోదాలో ఈ ఊరు జనాన్ని మోసం చేసి తమరు భోంచేసిన డబ్బు, ప్లస్ అన్యాయంగా బినామీ ప్రెసిడెంట్లు చేసి మీరు జైలుకి పంపిన అమాయకులకు నష్టపరిహారము మొత్తం కలిపి ₹1,00,00,000. విజయ్ బాబుకి! విజయ్ బాబుకి! ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, వెంటనే కట్టేస్తే నీకే మంచిది. వాళ్ళు సిబిఐ ఆఫీసర్స్. అవాలా కేసులో వీళ్ళ దెబ్బకి సెంటరే షేక్ అయిపోయింది. నువ్వు కాదు కూడదు కట్టినాను అనుకో, నిన్ను కూడా జైల్లో దోసేస్తాను. Shut up. Officer, can I see your identification card? వై నాట్? అవును, ఆ డబ్బు మా అమ్మే వాడుకున్నట్టు మీ దగ్గర ప్రూఫ్ ఏది? అన్ని నేతలు ఒప్పుకొని ఆవిడే సంతకం చేసిన కన్ఫర్మేషన్ స్టేట్మెంట్. మేడం, మీరు వెంటనే డబ్బు కట్టాలి. కట్టకపోతే మా రూల్స్ ప్రకారం మేము మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. అరే అదిగో పోలీస్ ఆఫీసర్ కమింగ్. మమ్మీ, పెదవ డబ్బు పోతా పోయింది. చెక్ రాసిచ్చి వాళ్ళని పంపే. అదేంటి కంచు అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? నా దగ్గర కొట్టేసిన కాగితం గురించా? నా జేబులో చేయబెడతామని తెలిసే నేనే అక్కడ పెట్టాను. మీ పొగరాంచడానికి చిన్న చిట్కా వేశాను, మొత్తానికి ఇరుక్కున్నారు. అయినా నాకు తెలియక అడుగుతాను, పరాయి మగాడు ప్యాంట్ జేబులో చేయబెట్టాలి వాడు నీకెక్కడ వచ్చింది? వెళ్ళండి ఇక్కడి నుంచి. Get out, I say. థ్యాంక్ యూ. వస్తాం సార్. థ్యాంక్ యూ సార్. రేయ్, నువ్వు నాతో పెట్టుకున్నావు, ఇంకా నీకు భవిష్యత్తు లేదు. ఈ రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకులకు రాజధాని, అంతేగా? నేనెవరినో తెలుసా? నీ రాజధాని నడిబొడ్లో జెండా పాతే రారాజు. గుర్తుంచుకో. నేను అప్పుడే అన్నాను చూసి సంతకం పెట్టమని. ఈ చివరావే అబ్బబ్బబ్బబ్బే, నేనేమలేదమ్మా. ఇది నీ 10%.
నన్ను ఇంత అవమానపరిచిన వాడి బ్రతుకే నేను గోరి కట్టాలి. అసలు వాడు ఎవడు, ఈ ఊరు ఎందుకొచ్చాడు? అయ్యో 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 ఆగు. చెల్లె గది నుంచి పొగలు వస్తున్నాయిరా. అవి పొగలు కాదు సెగలు. సగల అర్థం ఏంటి చెప్పరా? ప్రేమ సెగలు. ప్రేమ సగల? అవును, చెల్లై నవలా నాయకుడు 6 అడుగులు అందగాడు 5 రోజుల నుంచి కనపడటం లేదు. దాంతో చెల్లై మనసు విరహంతో కరిగిపోతుంది, జీవన తాపంతో మరిగిపోతుంది. దాని తాలూకు సెగలే ఈ పొగ. గురు, నాకు తెలియక అడుగుతాను, సర్వే వివరాలన్నీ కంప్యూటర్ లెక్కిస్తున్నావేంటి? ఈ వివరాలన్నీ ఫైల్స్ లో ఉంటే ఎవరిని కొట్టేసే ప్రమాదం ఉంది. ఇదైతే నా దగ్గర ఉంటుంది కదా. కరెక్టే గురు. నువ్వు పని చేయి, ఏంటి? ఫీడ్ చేసిన తర్వాత ఈ ఫైల్స్ అని తగలబెట్టి. అన్నయ్య ఏంటమ్మా ఏమైంది? ఇంత రాత్రి వేళ ఎలా వచ్చావు? మీరు వెంటనే ఈ ఊరు ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్నయ్య. ఎందుకమ్మా ఏమైంది? నిన్ను చంపించాలని అత్తయ్య రౌడీలు రప్పిస్తుంది. ఓ సింతేనా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఈ టైంలో ఎక్కడికి వచ్చావని తెలిస్తే ఆ రాజేశ్వరి నేనేమని చేయగలదు. రే బ్రహ్మం, అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్ళావే? మాట్లాడవే, ఎవరితో కులికొస్తున్నావు? అంత దిగజారిపోవడానికి నేనేం అలగాదని కాదత్తయ్య, ఈ ఇంటి ఆడపడుచుని. అబ్బో, పౌరుషం పొడుచుకొచ్చిందే. అంత ఉత్తమరాలివి ఇంత రాత్రి పూట ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళావే? ఏ ఆప్యాయతకి నోచుకొని నాకు అన్నయ్య అని పిలవడానికి దొరికిన ఓ మంచి మనిషిని మీరు చంపాలని చూస్తుంటే ఆ విషయం అతనికి చెప్పి కాపాడుకోవడానికి వెళ్ళాను. ఎంత ధైర్యమే నీకు? నా శత్రువు నీ కన్నయ్య, నిన్నేం చేస్తానో చూడు. చేయడానికి ఇంకేం మిగిలిందత్తయ్యా? తిట్టావు, కొట్టావు, ఇప్పుడు మహా అయితే ప్రాణాలు తీస్తావు, అంతేగా? ఒక మంచి మనిషి ప్రాణాలు కాపాడానన్న తృప్తితో ఆనందంగా చచ్చిపోతాను. చంపే అత్తయ్య, నన్ను చంపే. నిన్నంత తేలిగ్గా చావనిమనే, నువ్వు జీవితాంతం అనుభవించే శిక్ష వేస్తాను. బతికినన్నాళ్లు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. బాబు బాబు, ఘోరం జరిగిపోతుంది ఏంటి బాబు. కొండయ్య? లక్ష్మీ తల్లిగా రాజేశ్వరీదేవి అయ్యగారి గది బయట కాపురం ఉండడం వస్తాదికి ఇచ్చి పెళ్లి చేస్తుంది బాబు. అలాగా? కొనని ఆపగలిగిన వాడు నువ్వు ఒక్కడవే మామ. లేమా మామ. భగవంతుడా, నువ్వా? ఎందుకు ఆపావు? మా అన్నయ్య నీతో అర్జెంట్ గా మాట్లాడరమ్మన్నాడు. ఓహో, ఇచ్చిన డోస్ ఇంకా సరిపోలేదన్నమాట. ఇప్పుడు నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. వచ్చాక నీతో కాదు, డైరెక్ట్ గా మీ అన్నతో మాట్లాడతాను. ముందా బండిది. కుదరదు. ఎవరికి ఏ చాయిస్ ఇవ్వని మా అన్నయ్య నీకు 2 చాయిస్లు ఇచ్చాడు. 1, నువ్వు సర్వే వివరాలతో ఫీడ్ చేసిన నీ పాకెట్ కంప్యూటర్ మాకిచ్చే చాయిస్. 2, అది ఇవ్వడానికి ఒప్పుకోని పక్షంలో నువ్వు చచ్చే చాయిస్. మరి మూడో చాయిస్ గురించి చెప్పలేదా మీ అన్నయ్య? 3వ చాయిసా? ఏంటది?
చంపేస్తాను. ఆగు, వాడేం తప్పు చేశాడని వాడిని కొడుతున్నావు? నిజమే, కొట్టాల్సింది వీడిని కాదు, అన్నం పుణ్యం ఎరుగని అమాయకురాల్ని ఈ అడ్డగాడికి కట్టబెడుతుంటే అడ్డుకునే దమ్ములు లేక సంబరం చూసినట్టు చూస్తున్నారు ఈ ఊరు జనం. అందుకు వీళ్ళని కొట్టాలి. వయసులో తనకంటే చిన్నదైన ఒక అసహాయరాలి జీవితం బొగ్గిపాలవుతుంటే నిమ్మక నీరెత్తినట్టు నిలబడి చూస్తుంది ఈ ఆడది. అందుకు దీన్ని కొట్టాలి. ఒక ఆడపిల్లకి తల్లివై ఉండి మరో ఆడకూతురి జీవితాన్ని బలి చేయడానికి సిద్ధపడ్డావే నువ్వు. అందుకు నిన్ను కొట్టాలి. బలి చేయడం కాదురా, ఈ పెళ్లి జరిపించడం దాని బతుకి నేనిస్తున్న పెద్ద వరం. ఊర్మయ్, దాన్ని పుట్టకేంటో తెలిస్తే ఆ పని నువ్వు చేయాల్సి వస్తుంది. ఈ పెళ్లి ఆపి దానికేదో గొప్ప సహాయం చేశాను అనుకుంటున్నావేమో. కాదు, కనీసం వీడైనా ఈ పెళ్లి ఒప్పుకున్నాడంటే కేవలం నా మాట కాదని లేక ఇంకా ఈ జన్మలో ఈ కులట కూతురికి పెళ్లి కాదు, ఈ వ్యభిచారి బిడ్డకు భర్త రాడు. కట్టు కథలు చెప్పా ఉంటే నెలకు చీరేస్తా. ఇది కట్టు కథ కాదురా, 18 ఏళ్ల క్రితం ఈ ఊరందరి కళ్ళెదుట జరిగిన పచ్చి నిజం. దాని తల్లి ఒక కులట, ఒక వెలయాలు, ఒక భ్రష్టురాలు. ఇంకొక ముక్క వాగావంటే ప్రాణాలు తీస్తాను. చూడగానే 2 చేతులెత్తి దండం పెట్టాలనిపించే లక్ష్మీదేవి లాంటి ఈ బిడ్డను కన్న తల్లి తప్పకుండా ఒక దేవత అయి ఉంటుంది. అలాంటి తల్లిని కులటాన్ని నిందిస్తున్నావంటే నీకు మతమైన ఎక్కువ ఉండాలి, మతైన తప్పుండాలి. మదం ఎక్కింది, మతి తప్పింది ఎవరికో ఇప్పుడే తెలుస్తాను. ఒక్క నిమిషం. ఒరేయ్ చెప్పండ్రా, ఇది భర్త ఉండగానే పరాయి మగాడితో కులికిన కులట కాదా? భర్త పరువు ఈ ఊరి పరువు తీసిన విలయాలా కాదా? భర్త చేతులతోనే తాళి తెంపించుకున్న భ్రష్టురాలా కాదా? చెప్పండి, మాట్లాడరే. విన్నావుగా, ఇప్పుడు చెప్పరా, ఇది దేవత? దీని కూతురు మరో దేవత? మాట్లాడవేరా? మదం ఎక్కింది, మతి తప్పింది నీకా నాకా? చెప్పు, చెప్పరా?